తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని మరింతగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడ కలెక్టరేట్ ఆవరణలోని విధాన గౌతమి సమావేశం హాల్లో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సమావేశం జరిగింది. సంఘం జిల్లా అధ్యక్షులు జగన్నాథం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణతో పాటు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. సమావేశం అనంతరం సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల హక్కులపై పోరాడితే తనపై అక్రమ కేసులు బనాయించారని, ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడుని కలిస్తే తనకు మద్దతుగా నిలిచారన్నారు. అంతేకాకుండా ఇటీవల అసెంబ్లీలో కూడా గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ సంఘాల నేతలపై జరిగిన దాడులంటూ తనకు జరిగిన అన్యాయాన్ని సీఎం చంద్రబాబు ప్రస్తావించడం జరిగిందని వివరించారు. ఎక్కడా లేని విధంగా సంఘంలో ప్రధాన కార్యదర్శిగా తనతో ఉన్న వ్యక్తి తనను అధ్యక్ష పదవి నుంచి తొలగించినట్టు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులకి హక్కుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాల చెల్లింపుల విషయంలో డిస్బర్స్మెంట్ ప్రాక్టీసెస్, నిర్దిష్ట కాల పరిమితుల్ని విరుద్ధంగా ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకి పాల్పడిందని, ఉద్యోగులకు సంబంధించిన దాదాపు 22,000 పైచిలకు కోట్ల రూపాయలు బకాయిలు పేరుకుపోయినాయని, వీటన్నిటి చెల్లింపులకి ఒక చట్టబద్ధం చేసేలాగా ప్రభుత్వాన్ని ఆదేశించి తగిన చర్యలు తీసుకోమని 19 జనవరి 2023 నాడు నాటి గవర్నర్ గారిని కలిసి ఒక మెమరాండం ఇచ్చి ప్రభుత్వం మీద కంప్లైంట్ చేశానని, నాటి ప్రభుత్వం నన్ను, నా కుటుంబాన్ని వేధించి ఒక దశలో నన్ను ఫిజికల్గా ఎలిమినేట్ చేయమని కూడా నాటి ప్రభుత్వ పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడటం, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు నాటి డీజీ ఇంటెలిజెన్స్ జూన్ 1వ తారీఖు రాత్రి నన్ను 8:30కి బెదిరించి, రేపు ఉదయం 8:30లోగా నువ్వు వచ్చి సరెండర్ కాకపోతే, నువ్వు ప్రభుత్వం మీద వేసిన కేసులన్నీ విత్డ్రా చేసుకోబోతే టుమారో బై 9:30 యు ఆర్ నో మోర్, నిన్ను భగవంతుడు కూడా కాపాడలేడని నన్ను బెదిరించారు. ఒక ఆల్ ఇండియా సర్వీస్ అధికారి అయ్యి ఉండి ఒక ఉద్యోగ సంఘ నాయకుడితో నో మోర్, భగవంతుడు కూడా కాపాడలేడనే పదాలు వాడుతున్నారు అంటే దాని అర్థం మీరు ఫిజికల్గా ఎలిమినేట్ చేస్తారా అని నేను వారిని ప్రశ్నిస్తే, ఇది నా మాట కాదు, ఎస్ఆర్కే గారు చెప్పమన్నారు, చెప్పానని ఆయన స్పష్టంగా చెప్పాడు. ఆ పరిస్థితిలో జూన్ 2వ తారీఖు ఉదయం నేను నాటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కలిసి, ఈ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా ఉద్యోగులకు సంబంధించిన అంశాలను ప్రశ్నిస్తే నాకు ఈ పరిస్థితి నన్ను ఇలా బెదిరిస్తూ ఉన్నారు, నన్ను, నా కుటుంబాన్ని వేధిస్తూ ఉన్నారు, నేను ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాల వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఉద్యోగులు ఒక రకమైన భయానక వాతావరణాన్ని క్రియేట్ చేశారు, మీరు ప్రధాన ప్రతిపక్షంగా మాకు అండగా నిలవాలని వారిని కోరడం, వారు నాకు సంఘీభావాన్ని ఇవ్వడంతో పాటు నాకు రక్షణగా ఉండి నేను ప్రాణాలతో బయటపడడానికి వారు నాకు సహకరించారనేటువంటి విషయాన్ని, అందుకు నేను వ్యక్తిగతంగా, నా కుటుంబ పరంగా, నేను ప్రాతినిధ్యం వహించే సంఘాల పరంగా వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. ఉద్యోగ సంఘంగా మాకు ఎటువంటి రాజకీయ అనుబంధాలు లేకపోయినా అధికారులు ఉన్న ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ వరదలు, గాడి తప్పిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాలనా వ్యవస్థని తిరిగి గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తీసుకునేటువంటి అన్ని చర్యల్లో, అన్ని కార్యక్రమాల్లో మేము పాల్గొని వారి వెనక ర్యాలీ అవుతాం. కొంతమంది ఐఏఎస్ అధికారులు ఇప్పటికీ ఇంకా పాత పోకళ్లలోనే పోతూ డ్యూటీ ఆబ్లిగేషన్, తమ విధిని, ప్రాథమిక విధి నిర్వహణ చేయడంలో చాలా నిర్లిప్తతో వ్యవహరిస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. కాకినాడ జగన్నాథపురం 24వ డివిజన్ నరసింహ రోడ్డు కుంతిదేవిపేటలో 24వ డివిజన్ ఇన్ఛార్జ్ పాలిక నాని, జైభీం ఆర్మీ నాయకులు పిల్లి శివకుమార్ ఆధ్వర్యంలో సరస్వతి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తనయుడు మోహనవర్మ పాల్గొనగా, ఆ డివిజన్ ఇన్ఛార్జ్ పాలిక నాని, పిల్లి శివకుమార్ ఘనస్వాగతం పలికారు. ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వనమాడి మోహనవర్మ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో భాగంగా సరస్వతి పూజలో పాల్గొన్న చిన్నారులకు పుస్తకాలు, పెన్లు, అట్టలు అందజేశారు. ఈ సందర్భంగా వనమాడి మోహనవర్మ మాట్లాడుతూ, బాలభక్త గణపతి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. బాలభక్త గణపతి యూత్ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో 24వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వాటి ఇన్ఛార్జ్ అయినటువంటి వాళ్ళకి నాని గారు, అలాగే శివకుమార్ గారు వారి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి వినాయకుడిని ఈరోజు దర్శించుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి సరస్వతి పూజ సందర్భంగా పిల్లలందరికీ కూడా బుక్స్ మరియు పెన్స్ అన్ని సందర్భంగా పంచడం జరిగింది.
ఈ కార్యక్రమం పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అలాగే పిల్లలకి ఆ గణపతి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పేసి వాళ్ళ చదువులో ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగాలను టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని పల్నాడు జిల్లా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ హయాంలో ఒకేసారి 17 మెడికల్ కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని అన్నారు. సీఎం చంద్రబాబు నిర్వాహకం వల్ల ఆ కళాశాల లక్ష్యం నిర్వీర్యమైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 40 ఏళ్లలో ఒక్క మెడికల్ కళాశాలను కూడా ఏర్పాటు చేయలేదని, వైద్య విద్య ఎంతో కష్టమైందో సీటు సాధించడం కూడా అంతే కష్టమని అన్నారు. అలాంటి తరుణంలో వైద్య కళాశాలను నిర్మిస్తుంటే కూటమి ప్రభుత్వం అడ్డుకుంటుందని అన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మేలుకొని వైద్య కళాశాలల విషయంలో శ్రద్ధ చూపాలని అన్నారు. ఈ సంవత్సరానికి అంటే 2024-25 సంవత్సరానికి కూడా 5 మెడికల్ కాలేజీల్లో 750 సీట్లు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకురావడానికి పాడేరు, మార్కాపురం, మదనపల్లి, పులివెందల అండ్ ఆదోని ఈ 5 చోట్ల ఒక ప్రణాళిక ప్రకారం కాలేజీల నిర్మాణం పూర్తి చేసుకోవడం, హాస్పిటల్స్ నిర్మాణం పూర్తి చేసుకోవడం, ఇండియన్ మెడికల్ కౌన్సిల్కి అప్లై చేయడం ఇవన్నీ కూడా జరిగింది. అయితే ఎలక్షన్ రావడం, ఈరోజు ప్రభుత్వం మారటం వల్ల ఈరోజు ఈ 5 మెడికల్ కాలేజీలకు కూడా ఈ ప్రభుత్వం ఏది కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయ్యుండి కూడా ఎక్కడా కూడా ఒక ప్రయత్నం కూడా చేయకపోవడం చాలా దారుణం. ముఖ్యంగా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ పులివెందలకు 50 సీట్లు, పాడేరుకి 50 సీట్లు మేము ఇస్తామని చెప్పి వాళ్ళు అనుమతితో లేఖ రాసిన ఈ ప్రభుత్వం పులివెందల్లో 50 సీట్లు మాకొద్దు, మేము ఈ సంవత్సరం అడ్మిషన్స్ చేయలేమని చెప్పి తిరిగి ఎన్ఎంసీకి, నేషనల్ మెడికల్ కౌన్సిల్కి లెటర్ రాయటం అనేది చాలా దారుణమైన అంశం. ఏమిటి మీకు వచ్చిన నష్టం ఏమిటి నేను అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో నేను కూడా ఒక డాక్టర్గా చదువుకున్నాను. నేను చదువుకున్నప్పుడు ప్రభుత్వ కాలేజీలో 500 ర్యాంక్ రూపు వస్తేనే మెడికల్ కాలేజీలో సీట్ వచ్చేది. ఈరోజు ఆ తర్వాత ఎక్కడ కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ స్థాపించడం జరగలేదు ఈ రాష్ట్ర చరిత్రలో. ఈ రాష్ట్ర చరిత్రలో దాదాపు 40 సంవత్సరాల నుంచి ఎక్కడా కూడా ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా స్థాపించడం జరగలేదు. చంద్రబాబు నాయుడు కేవలం తన హాయంలో తన అనుమాయులకి, తనకి ఎవరైతే ఇష్టమైన వాళ్ళందరికీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కట్టజెప్పాడు తప్ప ప్రభుత్వ మెడికల్ కాలేజీ రాష్ట్రంలో ఎక్కడా కూడా రాకపోవడం చాలా శోచనీయం, చాలా బాధాకరం. ఒక పేద విద్యార్థి ఇవాళ ప్రైవేట్ మెడికల్ కాలేజీ చదవాలంటే దాదాపు ₹1.5 కోటి ఈరోజు డొనేషన్ ఫీజు అడుగుతాం. మళ్ళీ దానిపైన సంవత్సరానికి 3 లక్షలు ఫీజు కట్టుకోవాలి. దాదాపు ₹1.5-2 కోట్లు ఖర్చు అవుతుంది ఒక్కొక్క విద్యార్థికి. ఎంతో మంది విద్యార్థులు మెడిసిన్ చదువుకోవాలనే ఆశతో తల్లిదండ్రులు కూడా చిన్నవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఇవాళ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చదివించాలంటే ఎంత కష్టతరమైన పనో మనందరికీ తెలిసినది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు స్థాపించి వాటన్నిటికి ఖర్చు పెట్టి సుమారు 8,500 కోట్ల రూపాయలు దానికి కేటాయించి కొన్ని బ్యాంకు లోన్ల ద్వారా తీసుకొచ్చి కాలేజీలన్నీ కూడా ప్రారంభించి ఒక పేద విద్యార్థి ఒక మెడికల్ ఎడ్యుకేషన్ అందుబాటులో తీసుకురావడం. ఈ 17 మెడికల్ కాలేజీ వలన కూడా దాదాపు 2,550 సీట్లు మనకు అందుబాటులోకి వస్తాయి. 2,550 సీట్లు అంటే సంవత్సరానికి 5 మెడికల్ కాలేజ్ చొప్పున వేసుకున్న 750 సీట్లు. గత 5 మెడికల్ కాలేజ్ గత సంవత్సరంలో ప్రారంభించిన 750 సీట్లు వస్తే ఈ సంవత్సరం మళ్ళీ 750 సీట్లకి మనం పర్మిషన్ తీసుకోవచ్చు. ఆ అవకాశం ఉన్నా సరే ఈరోజు ఆ సత్యకుమార్ గారు హెల్త్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు, మాకు ప్రొఫెసర్స్ లేరు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ లేరు, స్టాఫ్ లేరు అని. ఈ రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు 54,000 మందిని మెడికల్ అండ్ ఆరోగ్య శాఖలో రిక్రూట్ చేసుకున్న ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 54,000 మంది, ఇందులో డాక్టర్లు దాదాపు 4,800 మంది డాక్టర్లను రిక్రూట్ చేసుకున్నారు. అంటే ఇంతమంది డాక్టర్లు రిక్రూట్ చేసుకున్నా మీరు కొరత ఉందంటే గతంలో ఏం జరిగింది? గతంలో ఎలా ఉన్నాయి ఈ మెడికల్ కాలేజెస్? గతంలో రిప్యూటెడ్ మెడికల్ కాలేజీలో కూడా ప్రొఫెసర్స్ ఉండేవాళ్ళు కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎన్నో ఖాళీలను భర్తీ చేయించి 4,800 మంది డాక్టర్లను తీసుకోవటం, స్పెషలిస్ట్ సేవలు అందుబాటులో తీసుకురావటం, స్టాఫ్ నర్సులను రిక్రూట్ చేసుకోవటం, దాదాపు 54,000 ఎంఎన్ఓలు, ఎఫ్ఎన్ఓలు, ల్యాబ్ అసిస్టెంట్స్, ఫార్మసిస్టులు, ఇలా మెడికల్ రంగంలో 54,000 మంది రిక్రూట్మెంట్ చేసుకుంటే ఈరోజు మీరు ఈ మాట మాట్లాడుతున్నారు. అసలు మీకు చిత్తశుద్ధి ఉందా? ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఇవాళ సీట్లు ఇస్తే మీకు నష్టం ఏంటి? మీ ప్రభుత్వానికి ఇబ్బంది ఏంటో చెప్పాలి. ఈరోజు సత్యకుమార్ గారికి నేను ఛాలెంజ్ విసురుతున్నాను. మీరు అన్నారు చర్చకు నేను సిద్ధమని. నేను సిద్ధం. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం జరిగింది హెల్త్ సెక్టర్ లో, దీనికి చర్చకు నేను సిద్ధం. మీరు సిద్ధమేనా? నేను సవాల్ విసురుతున్నాను. రండి చర్చిద్దాం వేదిక మీద.
ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల్లో హెల్త్ రంగంలో? మీరేం చేస్తున్నారు? అరే ఫీవర్లు వచ్చి మా పక్కన పిడుగురాళ్ళ మున్సిపాలిటీలో డయేరియాలు సీజనల్ వ్యాధులతోటి దాదాపు 7 మంది చనిపోతే ఇంతవరకు మీరేం తీసుకున్న చర్యలు లేవు. ఏం చర్యలు తీసుకున్నారు మీరు? ఈరోజు సీజనల్ వ్యాధులు డెంగ్యూ, మలేరియా, జ్వరాలు గ్రామాల్లో కూడా విస్తృతంగా ఈరోజు విజృంభిస్తుంటే ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? పిహెచ్సికి వెళ్లే స్టాఫ్ నర్సులు నిన్న మొన్న ధర్నా చేస్తున్నారు, డాక్టర్లు ధర్నా చేస్తున్నారు. ఈరోజు స్పెషలిస్ట్ సేవలు దాదాపు 150 మంది డాక్టర్లు మీరు రిమూవ్ చేశారు మీ ప్రభుత్వం రాంగ్లోనే. ఏం తప్పు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు పక్కా ప్రణాళికతో. అలానే ఈరోజు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ మీరేమన్నారు? కొత్తగా మెడికల్ కాలేజ్ను కూడా పీపీపీ మోడ్లో ప్రైవేట్ అండ్ పబ్లిక్ రంగంలో ఇద్దరం కూడా అనుసంధానం చేసి ప్రైవేట్ భాగస్వామ్యానికి అప్పచెప్తా ఉంటున్నారు. దీనివల్ల ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో? ఈరోజు ప్రజలందరూ కూడా ఒకసారి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజమండ్రి రివర్ బే హోటల్లో రెస్టారెంట్ ప్రారంభం. ముఖ్య అతిథులుగా హాజరైన కేంద్ర మంత్రి భూపతిరావు శ్రీనివాస్ వర్మ. కాణిపాకంలో వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు. రథోత్సవాన్ని కన్నుల పండుగగా తిలకించిన భక్తులు. పొంగనూరులో కోలాహలంగా వినాయకుని నిమజ్జనాలు. 10 రోజుల పూజల అనంతరం గంగాదేవి ఒడికి చేరిన గణపతి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని మరింతగా బలోపేతం చేస్తాం. చంద్రబాబు నుంచి పూర్తి సహకారం ఉందన్న సంఘ అధ్యక్షులు సూర్యనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.